సామెతల గ్రంథం 3:1 నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏమంటే ఇక్కడ మాట చెప్పాడు సుమా, నా ఉపదేశాలు మర్చిపోవద్దు, వాక్యాన్ని మర్చిపోవద్దు, వెంటనే ప్రసంగాలు మర్చిపోవద్దు. వెంటనే ప్రసంగాలలో దేవుడు నీకు చెప్తున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి హృదయపూర్వకంగా గైకొనుము. మనుషుల కోసం చేయకు, హృదయపూర్వకంగా నా తండ్రి కోసం నా దేవుడు చెప్పాడు అని ఆ వాక్యానికి లోబడి తండ్రి కోసం చెయ్యి. హృదయపూర్వకంగా ఆజ్ఞలు గైకొనుము అంటే జీవితంలో వాక్యాన్ని పాటిస్తే ఇప్పుడు చెప్తాడు చూడండి, నిజంగా అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో కూడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. మానసిక శాంతి కావాలంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు రూట్ ఏంటి? దేవుడి వాక్యం వినాలంట. ఆ వాక్యం ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడట నిజంగా ఏం మాట్లాడినవి అవి నీకు దీర్ఘాయువును అన్నాడు. అంటే దీర్ఘాయువు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా బ్రతకడానికి దేవుడి మాటలు ఉపయోగపడతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మానసిక ఒత్తిళ్ళు అనే వాళ్ళు లేని వ్యక్తులు లేరు. కానీ నిజంగా చెప్తున్నాను, దేవుడి వాక్యాన్ని బట్టి అవన్నీ పక్కకు పెట్టండి, ఒత్తిళ్లు పక్కకు పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, పిల్లలతో సంతోషంగా మాట్లాడండి, భార్యతో సంతోషంగా మాట్లాడండి, నీకు దేవుడిచ్చిన సహోదరులతో ఆనందంతో ఉండండి, సంతోషంతో ఉండండి. నిజంగా చెప్తున్నాను కదా, అలా జీవించటం ప్రారంభించండి. అలా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి. తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు కానీ, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు కానీ, మీ కుటుంబంలో వచ్చే మార్పులు కానీ మీరు కళ్ళారా చూస్తారు.